Dr. Narayana Group of Institutions and I Create Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోవర్ధనికో విలేజ్లో. వారు ఎన్నో సేవలను అందించి కృష్ణతత్వంలోని మెలకువలను, ఆధ్యాత్మిక మార్గంలోని మెలకువలను ఎప్పటికప్పుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. ప్రణవానంద ప్రభుజీ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దేనికి సంబంధించి అంటే మనకు అతి త్వరలో వినాయక చవితి రాబోతుంది. నిజంగా పూర్వం నుండి వినాయక చవితి ఏ విధంగా జరుపుకునేవారు, ఇప్పుడు మనం జరుపుకునే విధానం అంతా కూడా కరెక్టేనా, మనం నిజంగా వినాయక చవితి పూజా విధానంలో ఎటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, ఎటువంటి మెలకువలు పాటించాలి, ఈ పూజా విధానం ఏ రకంగా ఉంటే గణపయ్య ఆశీస్సులు మనందరం కూడా పొందగలుగుతాం, ఇలాంటి మరిన్ని విషయాలు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రభుజీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సంతోషం ప్రభుజీ. మిమ్మల్ని చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫేస్లో తెలియకుండానే చిరునవ్వు చాలా శాంతంగా అనిపిస్తుంటుంది ప్రభుజీ. నిజంగా స్టూడియో అంతా కూడా. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. సంతోషం ప్రభుజీ. వినాయక చవితి రాబోతోంది. నిజంగా పూర్వం నుంచి కూడా అసలు వినాయక చవితి జరుపుకునే విధానం ఏ రకంగా ఉంది? ఇప్పుడు చూసుకుంటే మనకు నవరాత్రుల్లో కూడా దేవుడికి పూజ చేయడం కంటే ఎక్కువ ఉత్సవాలు, హంగులు, ఆర్భాటాలు, పాటలు, రకరకాల సందడి చేస్తున్నారు. నిజంగా ఈ చేసే విధానం అంతా కరెక్టేనా? ఏ రకంగా చేసుకోవాలి? అసలు ఎలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి మనం వినాయక చవితి గురించి? ఏ రకంగా జరుపుకోవాలి? ఏదైనా తప్పు చేస్తున్నామా? చేస్తే ఏం తప్పు చేస్తున్నామా పూజలో? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు వినాయక చవితి రాబోతుంది, అందరూ కూడా సిద్ధమవుతున్నారు వినాయక ఉత్సవాలు చేయడానికి. మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క ఉత్సవం కూడా ఎంతో ఆనందంతో, ప్రకృతికి దగ్గరగా, మన భక్తి భావనలు పెంచే విధంగా మన పెద్దలు వాటిని స్థాపన చేశారు. కానీ రోజు రోజుకి మీరు చూసేసరికండి మన యొక్క ఆనందాన్ని దేవుడి పేరు పెట్టి మనం పూజలు, పునస్కారాలన్నీ కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ప్రస్తుత సమాజాన్ని చూస్తే. కరెక్ట్ ప్రభుజీ. మీకు కొన్ని విషయాలు చెప్తాను. నిజంగా మీకు ఆ గణపతి యొక్క ఆశీర్వాదం కావాలి అని అంటే మీరు చేయకూడని పనులేమిటి, చేయాల్సిన పనులేమిటి? మొట్టమొదటిది, ఒక మట్టి ప్రతిమనే మనం ఉపయోగించాలి భగవంతుడి యొక్క ఆరాధనకి. ఇప్పుడు ఆరాధన అనేది షో ఆఫ్ కాదండి. ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్. వీళ్ళు ఇంత పెద్దది తెచ్చారు కాబట్టి నేను ఇంత పెద్దది పెట్టాలి, వాళ్ళు అంత పెద్దది తెచ్చారు కాబట్టి నేను ఇంత పెద్దది పెడతాను, వాళ్ళు ఒక 1 కిలోమీటర్ లైటింగ్ చేస్తారు, నేను 2 కిలోమీటర్స్ లైటింగ్ చేస్తాను. ఇది కాదండి వినాయకుడికి కావాల్సింది. పోటీ కాదు కావాల్సింది. పోటీ నిజంగా పడాలి అని అంటే నేను ఎంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, తపస్సుతో చేశాను అనే వాటి విషయం పైన పోటీ పడాలి. నిజంగా చెప్పాలి అని అంటే ఎంత సాంస్కృతికంగా చేసుకున్నాము, ఎంత పర్యావరణానికి దగ్గరగా చేసుకున్నాము, ఎంత భక్తి భావనతో చేసుకున్నాము అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు చూస్తారు, నేను ఒక దగ్గర చూశాను, చాలా బాధపడ్డానండి. వినాయక ఉత్సవము అని పైన పెద్ద బోర్డు ఉంది, వెనకాల గణపతి ఉన్నాడు, పూజ జరిగింది, దీపం ఉన్నది, అంతున్నది, కానీ ముందట సినిమా పాటలు పెట్టి డాన్స్ చేస్తున్నారు. ప్రతిసారి జరిగేది ఇదే ప్రభుజీ, నవరాత్రుల్లో కూడా. ఎంత ఎంత ఆశ్చర్యం వేసింది అని అంటే ఒక్కసారి ఆలోచించండి, వెనకాల ఉన్నది ఎవరు? నిజంగా మనకి ఆ భావన ఉంటే గణపతి సాక్షాత్తుగా అక్కడ ఉన్నాడు, ఈశ్వరుడి యొక్క కుమారుడు అక్కడ ఉన్నాడు, పార్వతీదేవి యొక్క తనయుడు అక్కడ ఉన్నాడు అని మీరు భావన చేస్తే ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక సాధువుని మన దగ్గరకు వచ్చినప్పుడే మీరు కొద్దిగా సావధాన అయిపోతారు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, మన మాటలన్నీ కూడా అంటారా లేదా? మీరు చెప్పండి. కరెక్ట్. అదే ఒక గణపతి దేవుడు మన ముందు ఉన్నారంటే మనం ఎంత సావధానంగా ఉండాలి, ఎంత భక్తి భావనతో ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి. ఒకసారి మనము ఈ ఉత్సవాలు ఏం చేయాలి అంటే అండి, నాకు చాలాసార్లు మేము ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించే విధంగా ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను. మేము చిన్నప్పుడు ఒక ఆలయంలో ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకరోజు హరికథ చెప్పించారనమాట. ఒక లేడీ ఎంత బ్యూటిఫుల్గా ప్రహ్లాదోపాఖ్యానం చెప్పారు, ఎంత బ్యూటిఫుల్గా
ధృవ చరిత్ర చెప్పారు అని అంటే ఐ వాజ్ జస్ట్ మెస్మరైజ్డ్. 1.5 hours నేను అలానే చూస్తున్నాను అనమాట. దాని తర్వాత ఆవిడతో మాట్లాడాను నేను, అమ్మ మీ టీం అంతా ఇంత బాగా చేశారు. ఐ వాజ్ ఇన్ 9th class అప్పుడు. అయితే నేను అడిగాను ఎంత బాగా చేశారు, అసలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే మేము మా అమ్మగారు నాన్నగారు వీళ్ళందరూ నేర్పించారండి. అసలు మీరు ఇంకెక్కడెక్కడ పర్ఫామ్ చేస్తారంటే ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఎక్కడికి పిలవరు, ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో 2-3 ప్రోగ్రామ్స్కి వస్తే చాలా గొప్ప విషయం. మాకు గుర్తింపే లేదండి. మీకు అవధానాలు తెలుసు, మీకు అష్టావధానం అని చేస్తారు, శతావధానం అని చేస్తారు. తెలుగు సాహిత్యం ఎంత గొప్పగా దాంట్లో ప్రదర్శిస్తారు. మనకి ఎంత కూచిపూడి, భరతనాట్యం, ఎంత సాంస్కృతికమైన కీర్తనలు, సంకీర్తనలు, హరినామ జపములు, ఎంత అద్భుతమైన విషయాలు మనం చేసుకోవచ్చు ఒక పండగ వాతావరణంలో. ఇప్పుడు తెలుసా అండి మీకు, ప్రపంచ దేశాలు మీరు ఇంటర్నెట్లో చూసే ఉంటారు, లండన్లో పెద్ద పెద్ద చర్చెస్లలో, పెద్ద పెద్ద చాపెల్స్లలో thousands of people కూర్చొని, అందరు వెస్టర్నర్స్, వాళ్ళందరూ కూర్చొని హరే కృష్ణ సంకీర్తన చేస్తూ ఉన్నారు. ఇంటర్నెట్లో చాలా మంది ఇప్పుడు వైరల్ అయిపోతున్న వీడియోస్ చూస్తుంటారు. ప్రపంచం మొత్తం కీర్తన్ అని అన్న వర్డ్ చూడండి, అందరు వచ్చేస్తుంటారు, హౌస్ఫుల్ అయిపోతాయి అన్నమాట అలాంటి షోస్. ఎందుకంటే జనాలందరికీ ఆ ఆధ్యాత్మికమైన ఆ వైబ్రేషన్స్, మీరు ఇందాక అన్నారు కదా ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ ఫీల్ అవుతామని, అది భగవన్నామంలో ఉన్నది. కలో దోష నిదేరాజన్ అస్తి ఏకోన్మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అని భాగవతం చెప్తుంది మనకి. ఎక్కడైతే హరినామం చేస్తారో, ఎక్కడైతే భగవన్నామ సంకీర్తన జరుగుతుందో అది మొత్తం ప్రపంచానికి మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు దైవారాధన జరిగినప్పుడు దైవికమైన కార్యక్రమాలు చేయాలి కదండి. మనం సినిమా పాటలు పెట్టి, అంటే ఒక రకమైన భౌతికమైన ఎన్వైర్న్మెంట్ అక్కడ తయారు చేస్తే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, అక్కడ నిజంగా గణపతి వస్తాడా అలాంటి ప్రదేశానికి? చెప్పండి. ఖచ్చితంగా రాడు ప్రభుజీ. ఎక్కడైతే భక్తి భావన ఉంటుందో, ఎక్కడైతే మనకి నిష్ట ఉంటుందో అక్కడే వస్తాడండి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే అసలు పెద్దల్ని తెలుసుకోండి, అసలు ఎలా చేయాలి. ఏదైనా ఉత్సవం మనం చేద్దాము అని అనుకుంటే అసలు ఎలా చేయాలి, ఏంటి అసలు శాస్త్రంలో చెప్పిన విధి విధానములు ఏంటి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాలన్నీ నేర్చుకోవాలండి. అన్నిటినీ కూడా ఏదో షో ఆఫ్గా, ఏదో పోటీగా చేయకూడదండి. అది చాలా తప్పు అవుతుంది. ఇంకా కరెక్ట్ ఫలితాలు రాకుండా చెడ్డ ఫలితాలు వస్తాయి మనకు నిజంగా. మీరు ఈ విషయం వినే ఉంటారు, మీరు ఎప్పుడైనా వినాయక వ్రత కథ వింటే, ఆయన ఒకసారి ఆయన పొట్ట పగిలిపోయినప్పుడు చంద్రుడు నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవికి చాలా కోపం వచ్చి చంద్రుడికి శాపం ఇస్తుంది. మీరు విన్నారా ఈ కథ? అదే ఒకసారి మీరు చూడండి, దాని లోపల తత్వం ఏంటి, గణపతిని ఎగతాళి చేశాడు, అంతే కదండి. మనం కూడా వినాయక నిమజ్జనాల పేరుతో, వినాయక ఉత్సవాల పేరుతో గణపతి ముందు వేసే డాన్సులు. నేను ఒకసారి ఒక కమిటీ వాళ్ళు మీటింగ్ చేస్తుంటే ఐ వాజ్ జస్ట్ హ్యాపెన్ టు బీ దేర్ అనమాట, ఒక సొసైటీలో. అయితే అక్కడ అంటున్నారు డీజే మాత్రం కిరాకు ఉండాలి అని అంటున్నారు. నేను ఏదో పైన చదువుకుంటున్నాను, కింద జరుగుతుంది, సో నేను వినగలుగుతున్నాను అనమాట. వాళ్ళు మాట్లాడు మొత్తం జోష్ ఉండాలి, మొత్తం ధూమ్ ధామ్ చేయాలి. ఇదా అండి గణపతికి కావాల్సింది? మీరు మీరు నిజంగా అలాంటి డాన్సులు వేయాలంటే ఒక డిస్కోటెక్కి వెళ్ళండి, వినాయకుడి ముందు కాదండి వేయాల్సింది. మనము భగవంతుడి ముందు నృత్యం చేస్తాం. మీరు హరే కృష్ణ డివోటీస్ ఏ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా సరే నృత్యము అనేది చాలా ముఖ్యమైన పార్ట్ మా ఆరాధనలో భగవంతుడికి. మేము నృత్యం చేసేది ఎందుకో తెలుసా అండి, ఏదో నాకు మజా వస్తుందని కాదండి. మేము ఎప్పుడు నృత్యం చేసినా సరే అరే కృష్ణుడికి మేము చేసే నృత్యం ఆనందాన్ని ఇవ్వాలి అనే దాంతో. ఉత్సవాల్లో కూడా చూసాం ప్రభుజీ మీ స్టేటస్ లో ఎంత భక్తి భావనతో చెయ్యాలన్నమాట. ఎంతో మేము ఎప్పుడు కూడా నృత్యం చేసినా సరే కృష్ణ ఇది నీ యొక్క సంతోషం కోసము అనే ఒక భావనతో ప్రార్థన చేస్తూ ఎంతో లయబద్ధంగా కీర్తనకి అనుగుణంగా భగవన్నామాన్ని చెప్తూ నృత్యం చేస్తాం భక్తులందరూ కూడా. అంతేకాని డిస్కోలో వేసినట్టు డాన్సులు వేసి మందు తాగేసి అన్నీ పిచ్చి పిచ్చి గొడవలు పెట్టేసుకుంటూ ఇలా చేసే ఉత్సవం ఎప్పటికీ మంచిది, ఈ సమాజానికి మంచిది చేయదు ఇలా కానీ మీరు చేయటం. కాబట్టి ఒక్కొక్క ఒకేషన్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మనం ఏదైనా దైవారాధన చేసినప్పుడు నేను సీరియస్గా చేయవలసిన ప్రార్థన ఏంటి మీ అందరికీ అని అంటే, సాంస్కృతికంగా చేసుకోండి, ఆధ్యాత్మికంగా చేసుకోండి, భక్తి భావనతో చేసుకోండి.
భౌతికం ఆధ్యాత్మికం ఈ రెండింటినీ కలపకండి. ఇంకొక విషయం చెప్తాను. ఏవైతే ఇందాక మనం చెప్తున్నాం కదా మీకు, హరికథలు చెప్పే వాళ్ళని, సంకీర్తన చేసే వాళ్ళని, భగవన్నామ భజన చేసే వాళ్ళని, వీళ్ళని ప్రోత్సహించండి. ఈ ఉత్సవాలలో మీరు కానీ వాళ్ళని పిలిస్తే, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే ఆ కళ ముందుకెళ్తుందండి. దాన్ని నేర్చుకోవాలని ఒక ఎంతూజియాజం జనాల్లో పెరుగుతుంది. కాబట్టి ఏదైతే మనం షోకేస్ చేస్తామో దానిపైన ఎంతూజియాజం పెరుగుతుంది. కాబట్టి మేము అందరికీ మా చేతులు జోడించి చేయాల్సిన ప్రార్థన ఏదన్నా ఉంటే, భగవంతుడిని, దేవుడిని అర్థం చేసుకోండి, ఆ సీరియస్నెస్ని అర్థం చేసుకోండి. మన సనాతన ధర్మం యొక్క బ్యూటీ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ వెల్ కనెక్టెడ్ విత్ నేచర్, స్పిరిచువాలిటీ అండ్ హ్యాపీనెస్. ఆనందం అంటే కేవలం ఈ పిచ్చి పనులు చేయటంలో ఆనందం రాదు. మీరు ఒక్కసారి ఈ ఆధ్యాత్మికంగా చేసుకోండి, పర్యావరణానికి దగ్గరగా ఉండేటట్టుగా చేసుకోండి, చక్కగా సాంస్కృతికంగా చేసుకోండి, ఆధ్యాత్మిక భక్తి భావనతో చేసుకోండి. ఇలాంటి ఉత్సవం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనే ఒక భావన మీ లోపల కలుగుతుంది. 110% రాసిస్తాను ఈ విషయం గురించి. కాబట్టి ఈ విధంగా ఏ ఉత్సవమైనా సరే, ఏ పండగ అయినా సరే, మనం కానీ దైవాన్ని సెంట్రిక్గా పెట్టుకొని, దైవానికి ప్రాధాన్యత ఇచ్చి, భక్తికి ప్రాధాన్యత ఇచ్చి మనం కానీ చేసుకోగలిగితే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సొసైటీలో చేస్తున్నారు, ప్రతి గల్లీలో చేస్తున్నారు, ప్రతి ఏరియాలో చేస్తున్నారు. మీ అందరికీ మేము చేసే ఒకటే ప్రార్థన, మీ అపార్ట్మెంట్ సొసైటీ అయినా, విల్లా సొసైటీ అయినా, అందరూ కూర్చోండి, ఈ ఉత్సవాలు మనం ఇలా చేద్దాం, సాంస్కృతికంగా చేద్దాం, ఇలా మనం ప్రవచనాన్ని చెప్పిద్దాం, ఇలా మనం సంకీర్తన చేయిద్దాం, ఇలా మనం భజన పెట్టుకుందాం, ఇలా మనం చక్కటి సాత్వికమైన ప్రసాదాన్ని పెట్టుకుందాం. ఇలా కానీ మనం డిసైడ్ చేసుకొని భక్తి భావనతో చేసుకోండి. భావి తరాలు కూడా అరే ఇదా భక్తి. ఇప్పుడు చూడండి, మీకు నెక్స్ట్ జనరేషన్ ఏమనుకుంటారండి, ఉత్సవాలంటే తినాలి, గెంతులెయ్యాలి, ఏదో డమ్ 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 అని డాన్స్ చేయాలి, ఇదే అయిపోతుందండి వాళ్ళకు కూడా. ఆ భక్తి భావన అనేది నెక్స్ట్ జనరేషన్స్కి రాదు. మీరు ఇలా చేసేస్తే ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాడు ఇంకేం చేస్తాడు. కాబట్టి హద్దులు ఆర్భాటాలు చూసుకోకండి, భక్తి భావనకి ప్రాధాన్యత ఇవ్వండి. ఇది మేము చెప్పాల్సిన విషయం. ఓకే ప్రభుజీ, ఇప్పుడైతే నవరాత్రులు జరుపుకుంటున్నాం. వినాయకుడిని ఒకసారి ప్రతిష్ఠించిన తర్వాత, మనం విగ్రహం పెట్టిన తర్వాత. కానీ నేను విన్నంత వరకు నవరాత్రులు కాదు, పూర్వం నుంచి కూడా మనకు వచ్చింది ఒకటే రాత్రి నెక్స్ట్ డే నిమజ్జనం చేయాలని. నిజంగా ఏది వాస్తవం ప్రభుజీ? ఎన్ని రోజులు ఉన్నా సరే మనం కానీ భక్తి భావనతో చేసుకోగలిగితే, ఆధ్యాత్మికంగా చేసుకోగలిగితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఒక రోజైనా ఉంచండి, 10 రోజులైనా ఉంచండి, కానీ మీరు మాత్రం ఎటువంటి భక్తి భావన లేకుండా చేశారనుకోండి, ఆ ఒక్క రోజు ఉన్న ఫలితం లేదు, 10 రోజులు ఉన్న ఫలితం లేదు. కాబట్టి మనకి ఏ ఉత్సవమైనా గుర్తుపెట్టుకోండి, మన భావన ఏమిటి దాన్ని బట్టి ఉంటుంది. ఈ విషయాన్ని పరిగణన చేసుకోవాలి. మేము చిన్నప్పుడు ఎమరాల్డ్ స్వీట్ షాప్ తెలుసా మీకు? వాళ్ళు చాలా పర్యావరణ ప్రకారంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఇలా చెప్పారనమాట, ఈకో ఫ్రెండ్లీ విధంగా చేసుకోవాలి అన్నప్పుడు మేము ఒకసారి ఎడ్ల బండిని తీసుకొచ్చామన్నమాట గణపతి నిమజ్జనానికి. మా అపార్ట్మెంట్లో ఉండే మాకు ఆ ఐడియా వచ్చింది, అరే ఇప్పుడు మనం వెహికల్ తీసుకెళ్ళినా సరే అది పొల్యూషన్ చేస్తుంది కదా అని. మా స్కూల్ దగ్గర ఒక ఎడ్ల బండి వాడు కనిపించాడు. వాడిని అడిగా, మరి వినాయక చవితి నిమజ్జనానికి వస్తావంటే వస్తాను అన్నాడు. అయితే ఎడ్ల బండి పైన వినాయకుడిని కూర్చోబెట్టి తీసుకెళ్ళామన్నమాట. కాబట్టి ఆలోచన చెయ్యండి, మీరు జస్ట్ ఆలోచన చెయ్యాలంతే. ఎంత మనకి ధర్మం అంటే ఏంటో తెలియదా అండి, ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలియదా అండి, సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటో తెలియదా అండి. ఆ విధంగా ఒక ఉత్సవాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వీలున్నంత. ఇప్పుడు చూడండి, డిస్కో వీటిని పెట్టడానికి, బ్యాండ్లు పెట్టడానికి, తర్వాత హద్దులు ఆర్భాటాలకు వెళ్ళడానికి ఎంత డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఆ డబ్బుల్ని మీరు మంచి కార్యక్రమాలకి, ఈ సొసైటీ వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి మనం ఇంతమందికి అన్నదానం చేద్దాం, మనం ఇంతమందికి చక్కగా ఆలయానికి, ఒక ప్రాజెక్ట్కి ఎక్కడైతే భగవంతుడి యొక్క సేవ చేస్తుందో దానికి డొనేట్ చేయండి, లేదా 10 మందికి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేయండి, మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయండి కదా. అనవసరంగా మన ఎంజాయ్మెంట్కి దేవుడికి ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టి దాని తర్వాత దానివల్ల పాపం మూట పెట్టుకునే అవసరం లేదు కదండి. అది సంగతి. ప్రభుజీ, వినాయకుడిని రకరకాల ఆకులతో, పత్రాలతో పూజిస్తుంటారు. ఎందుకని ప్రభుజీ అన్ని రకాల పత్రాలతో ఎందుకు పూజించాలి? దేవారాధన చాలా సింపుల్ అండి. చాలా వినాయకుడికి ఆయన ఏనుగు యొక్క ముఖంతో కలిగిన వారు. ఆయనకి
మోదకములు, ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ చాలా విశేషంగా ఇష్టం. మీరు చక్కగా ఈ నైవేద్యాలన్నీ కూడా తయారు చేసి భగవంతుడికి, శ్రీకృష్ణుడికి, నారాయణుడికి నివేదన చేసి ఆ నివేదనని గణపతికి పెట్టామనుకోండి, ఇంకా చాలా ఆనందిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన గురించి చెప్తారు, నిరంతరము కూడా గణపతి ఆ శక్తిని, విఘ్న నివారక అనే శక్తిని భగవంతుడి యొక్క ఆశీస్సులతో పొందుతూ ఉంటారన్నమాట. స్వామి ఎప్పుడూ కూడా ఆయన శ్రీపాద చిహ్నములు గణపతి పైన ఉంటాయి. అటువంటి గణపతి యొక్క ఆరాధనలో ఈ చక్కటి సాత్వికమైన విషయములన్నీ కూడా భగవంతుడికి నివేదన చేసి ఆ నివేదన అంతా కూడా గణపతికి పెట్టగలిగితే చాలా విశేషమైన ఫలితం వస్తుంది మనకి. ప్రభుజీ, మనం చంద్రుడిని చూస్తే నీలాప నిందలు ఎదుర్కొంటామని చెప్పి ఇందాక మీరు కూడా చెప్పారు. అయితే అది ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమేనా, ప్రతిసారి వచ్చే చవితిగా? ఇదొక సందేహం. లీలాప నిందలు మీరు చేసే తప్పుడు పనుల వల్ల వస్తాయి, కానీ చంద్రుడిని చూడటం వల్ల రాదు. కాబట్టి మనము అన్ని పిచ్చి పనులు చేసి చంద్రుడి వల్ల నాకు లీలాప నిందలు వచ్చాయి అని అనలేం కదండి. ఏం చేసినా మనం మంచిగా ఉంటే, మనం భగవంతుడికి శరణాగతుడు ఉంటే ఎటువంటి కష్టాలు జీవుడికి రావు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఇది ఇలా చేస్తే నల్ల పెళ్ళిపోయినందుకు నాకు ఇలా అయిందా, చంద్రుడిని చూసినందుకు నాకు ఇలా అయిందా, కన్ను రెప్పలు పడినందుకు ఇలా అయిందా, బల్లి పడినందుకు ఇలా అయిందా, ఇవన్నీ విషయాలు ప్రపంచంలో జనాలందరూ చిన్ని చిన్ని విషయాల వల్ల ఒక రకమైన మానసిక స్థితిలో, అరే నేను ఇప్పుడు ఇది నల్ల నువ్వులు తీసుకున్నాను, ఉప్పు పట్టుకున్నాను, అదైంది ఇదైంది, వీటన్నిటిని పక్కన పెట్టండి. మనకి కావాల్సినది ఏంటి అని అంటే, భగవంతుడి పైన నమ్మకం మనం పెంచుకోవటం, మనము ధార్మికంగా ఉండటం. మనం ధార్మికంగా కానీ ఉండగలిగితే, భగవంతుడి పైన పూర్తి విశ్వాసం నమ్మకంగా ఉండగలిగితే, మనకి ఏది జరిగినా సరే ఆ స్వామి మంచిగా చేస్తాడు. కాబట్టి ఇలాంటి చిన్ని చిన్ని విషయాల గురించి మనం ఎప్పుడు పట్టించుకోరాదండి. మనం కావాల్సినది మన భక్తి భావన భగవంతుడి పైన ఉన్నదా, ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ప్రభుజీ, భగవంతుని ఆరాధించడానికి మనకు సాంప్రదాయం, ఆచారం, వంతన, ఆనవాయితీ ఇవన్నీ అవసరం లేదనే చెప్పొచ్చు. కానీ చాలామంది వినాయక చవితి రోజు వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం అది మనకు ఆనవాయితీ లేదు, పెట్టకూడదు అని చెప్పి. నిజంగా అలా చూసుకోవాలని అంటారా భగవంతుని ఆరాధించడానికి? స్వామి యొక్క సేవ, భగవంతుడి యొక్క సేవ ఎవరైనా చేసుకోవచ్చండి. ఎవరికి నిష్ట కలిగింటే వాళ్ళు తప్పకుండా భగవద్ ఆరాధన, శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన చేసుకోవచ్చు తప్పకుండా. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. చాలామంది అంటారు, మేము ఇప్పుడు హరినామ స్మరణ చేయండి, నారాయణుణ్ణి ఆశ్రయించండి అని అంటే, మా ఇంటి సాంప్రదాయం కాదండి అని అంటే. మనము జీవులం, జీవుడి యొక్క స్వరూపం కృష్ణేర నిత్యదాస్, కృష్ణుడి యొక్క నిత్యదాసులం మన యొక్క స్వరూపం. కాబట్టి ఆ స్వరూపం మీకు ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో మనం ఎన్ని సంవత్సరాలు ఉంటామండి? ఒక జన్మలో కొన్ని సంవత్సరాలు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళం, కానీ ఎన్ని జన్మలకో తల్లిదండ్రుడు ఆ శ్రీకృష్ణుడే కదా. కాబట్టి ఆ భగవంతుని ఆశ్రయించడానికి కుటుంబం ఎందుకు మధ్యలోకి వస్తుంది మనకి? కాబట్టి చక్కగా మనం భగవంతుడి యొక్క సేవ చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ప్రభుజీ, గణపయ్య పూజ తర్వాత ఖచ్చితంగా లాస్ట్లో గుంజిలు తీస్తుంటారు. దాని వెనకాల ఆంతర్యం ఏంటి ప్రభుజీ? గుంజిళ్ళు తీయడానికి ఆంతర్యం ఏమిటి అని అంటే, మనం చేసే తప్పులకి క్షమాపణ అడగటము. కానీ మీరు గుంజిళ్ళు తీసాక మళ్ళీ మీరు కొత్త ఖాతాను ఓపెన్ చేసేసి మళ్ళీ చేసిన తప్పులు చేశారనుకోండి, ఆ గుంజిళ్ళు వేస్ట్ అయిపోయినట్టు. అది జస్ట్ ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. దాన్ని మీరు ఎలాగైతే జిమ్లో చేస్తారో అలానే అవుతుంది గణపతి ముందు చేసింది కూడా. కానీ మనం భగవంతుడి ముందు చేసే ఏ ప్రార్థన, ఏ క్షమాపణ ఎటువంటిది అని అంటే, ఏమని గుంజిళ్ళు తీయాలో తెలుసా అండి? ఇంకోసారి నేను ఈ తప్పు చెయ్యను, ఆ తప్పు చెయ్యకుండా నాకు శక్తినివ్వు. గణపతికి అందరు ప్రార్థన చేస్తారు, నేను అనుకున్న దాంట్లో ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఆటంకాలు రాకుండా నన్ను ప్రార్థన చెయ్యి అని అంటారు. దాంతోపాటు ఇంకొక ప్రార్థన యాడ్ చేయండి. ఏంటో తెలిసిన మీకు? అయ్యా, నేను ఏదైనా తప్పు పని చేయడానికి వెళ్తే దాంట్లో ఆటంకాలు కలిగించు అని ప్రార్థన చేయాలి గణపతికి. కలిగించమని. నేను ఏదైనా అధార్మికమైన పని చేస్తే దాంట్లో ఆటంకాలు కనిపించి నన్ను ఆ తప్పు చెయ్యకుండా నువ్వే కాపాడు అని కూడా ప్రార్థన చేయాలి గణపతి. ఎందుకంటే మనకు తెలియదండి, మనం అనుకుంటాం ఇది మంచి పని అని, నీకు తెలియదు కదా అది మంచి పనో మంచి పని కాదో. కాబట్టి భగవంతుడి పైన నమ్మకం పెట్టుకోవాలి, గణపతికి ప్రార్థన చేయాలి. తండ్రి, ఏదైనా తప్పు మార్గంలోకి వెళ్తే నన్ను కాపాడు అనే ఒక ప్రార్థన కూడా మనం గణపతికి చేయొచ్చు. ఇంకొక విషయం చెప్తానండి, గణపతి
మహాభారతాన్ని లిఖించారు. మీకు ఆ విషయం తెలుసా? తెలీదా? వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయాలి అని అనుకున్నప్పుడు ఎవరు ఈ సేవ చేయగలుగుతారు అని చూస్తే గణపతిని పట్టుకొస్తారనమాట. మా వ్యాసుల వారు ఒక విషయం చెప్తారు, నేను చెప్తూ ఉంటాను, నువ్వు రాస్తూ ఉండాలి, కంటిన్యూస్గా రాస్తూ ఉండాలి అని అంటున్నప్పుడు ఆయన రాస్తూ 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 ఉన్నప్పుడు ఆయన కలం ఏదైతే ఉందో అది విరిగిపోతుంది. అప్పుడే గణపతి దంతాన్ని విరక్కొట్టేసి రాయటం ప్రారంభం చేస్తారు. కాబట్టి ఎంత కర్తవ్య నిష్ఠ భగవత్ సేవలో గణపతికి ఉన్నది. ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్య చరిత్ర, శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుల యొక్క చరిత్ర నేను పూర్తి చేస్తాను అనే దృఢ నిశ్చయం, భగవంతుడి యొక్క సేవకి 100% కమిట్మెంట్ గణపతి చూపించారు. అలానే మనం కూడా భగవత్ సేవ, భగవద్ ఆరాధనలో నిష్ఠ ఉండాలి అని మనం గణపతికి ప్రార్థన చేయాలి. నాకు అలాంటి శక్తినివ్వు భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి అని మనం ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం చెప్తానండి. గణపతి యొక్క విగ్రహాన్ని మనం చూసేటప్పుడు మనకి ముందు ఆయన చెవులు కనిపిస్తాయి, పెద్ద చెవులు కనిపిస్తాయి. గణపతి సూచన ఏంటి అని అంటే మంచి విషయాలను వినటం నేర్చుకో. గణపతి ముఖం చూసారా మీరు ఎప్పుడైనా? నోరుని చూసారా? నోరు కనిపించదు, తొండం కింద ఉంటుంది. మనం మాత్రం మనల్ని ఎవరిని చూసారనుకోండి ఫస్ట్ మాట్లాడేస్తాం, మనం పెద్ద నోరేసుకొని కాకా 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 అని కంటిన్యూస్గా మాట్లాడేస్తూ ఉంటాం. వద్దురా బాబు అన్నా సరే మాట్లాడేస్తూ ఉంటాం, మనం సజెషన్స్ అడగకపోయినా సరే మాట్లాడేస్తూ ఉంటాం. కానీ గణపతి ఏం చేస్తున్నాడంటే నువ్వు మాట్లాడక ఎక్కువగా. ఈ తగాదాలన్నీ కూడా, ఈ ప్రపంచంలో ఉండే కష్టాలన్నీ కూడా అనవసరంగా మాట్లాడటంలో వస్తూ ఉంటాయి. కాబట్టి తక్కువ మాట్లాడు, ఎక్కువ విను, మంచి మాటలను విను, వినటంలో శ్రద్ధ ఉంచు, మాట్లాడటంలో శ్రద్ధ. ఇప్పుడు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మాట్లాడడానికి సిద్ధమైపోయారండి. ధర్మాధర్మ విచక్షణ లేకున్నా, శాస్త్ర పరిజ్ఞానం లేకున్నా నేను మాట్లాడేస్తాను ధర్మం, నాకు తోచిందే ధర్మము, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా చేస్తూ ఉన్నారనమాట. కానీ అలా కాకుండా వినటం ప్రయత్నం చేయి. మంచి విషయాలు ఎవరైతే చెప్తున్నారో, మంచి మాటలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ విషయాలు విని నేర్చుకో అని గణపతి మనకి సూచిస్తున్నారు. ప్రభుజీ, భక్తి భక్తి అంటున్నాం, అసలు భక్తి అంటే భగవంతుడికి శరణాగతి చేయడమే అంటారా ప్రభుజీ? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కరెక్ట్. భక్తి అంటే భగవంతుడికి శరణాగతి చేయడం. అసలు శరణాగతి అంటే ఏంటి? స్వామి నీవు నచ్చింది చెయ్యి, నీకు నచ్చింది, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఒక బేసిక్ ఆస్పెక్ట్ ఆఫ్ శరణాగతి ఏంటి అని అంటే భగవంతుడి పట్ల మనం డిమాండ్ చేయకూడదు, నాకు ఇది మంచిది ఇదే చేయాలి నువ్వు. అలా కాదు, అయ్యా నువ్వు ఏం చేసినా సరే నాకు మంచే చేస్తావు అని మన మనసులో ఉండే భావన. అవశ్య రక్షివో కృష్ణ, నువ్వు తప్పకుండా నన్ను రక్షిస్తావు స్వామి, నువ్వేం చేసినా కరెక్టే చేస్తావు, కాబట్టి నువ్వు నచ్చిందే చెయ్యి తండ్రి అని ఫస్ట్ అన్నిటికంటే బేసిక్ విషయం చెప్తున్న శరణాగతిలో కనీసం ఇది భగవంతుడి దగ్గర అనగలగాలి. కానీ భగవంతుడి దగ్గరికి ఇప్పుడు పూజలు, వ్రతాలు, నోములన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఈ నోములో ఇది చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది, ఏ నోము చేస్తే నాకు ఏ ఫలితం వస్తుంది, ఈ స్తోత్రం చదివితే నాకు ఇది అవుతుంది, ఆ పూజ చేస్తే నాకు అది అవుతుంది, ఇన్ని వారాలు ఇది చేస్తే నాకు ఇది అయిపోతుంది. సారీ సార్, ఇది భక్తి కాదు, ఇది కేవలం పూజ, ఆరాధన కాదు. పూజ చేస్తే పుణ్యం వస్తుంది, ఆరాధన చేస్తే భగవంతుడి యొక్క కృప, భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుందన్నమాట. కాబట్టి తిరువారాధన అని మనము భగవద్భక్తి సాంప్రదాయంలో అంటాం. స్వామి యొక్క ఆరాధన అనేది యూజ్ చేస్తాం. ఆరాధన అంటే ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, అక్కడ ఎటువంటి అపేక్ష ఉండదో అది ఆరాధన అవుతుంది. కానీ నాకు ఇది కావాలి అని మనం చేస్తే అది పూజ అవుతుంది, దానివల్ల పుణ్యం మాత్రమే వస్తుంది, భక్తి రాదు. కాబట్టి మీరు అన్నట్టుగా భగవంతుడి యొక్క పూజ చేయటము లేదా భగవంతుడి యొక్క ఆరాధన చేయడం యొక్క అన్నిటికంటే గొప్ప ఫలితం ఏంటి అని అంటే భగవంతుడికి శరణాగతి చేయుట. స్వామి నేను నీ వాణ్ణి, నీకు చెందిన వాణ్ణి, నువ్వు నాకు ఏం చేసినా సరే అది తప్పకుండా కరెక్టే చేస్తావు అని భగవంతుడికి కంప్లీట్ శరణాగతి, శ్రీకృష్ణ భగవానుడికి కంప్లీట్గా శరణాగతి చేయుట, దాన్నే భక్తి అని అంటారు. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. ఆ భావన చాలా శ్రేష్టమైన భావన, అందరూ అలవర్చుకోవాల్సిన భావన. ప్రభుజీ, ఒక జీవి ముక్తి పొందాలి అంటే మీరు చెప్పినట్టుగా భగవంతుడికి శరణాగతి చేస్తే ముక్తి పొందొచ్చు అంటారా? అదే మార్గం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, భగవంతుడి యొక్క సేవ చేయడానికి మార్గమే భక్తి శరణాగతి. ఇంకే మార్గం లేదు. భగవంతుని చేరుకోవడానికి అన్నిటికంటే ఈజియెస్ట్ మార్గం, అన్నిటికంటే బెస్ట్ మార్గం ఏదన్నా ఉంటే అది భక్తియే.
ఆ భక్తి తప్ప సమాశ్రితాయై పదపల్లవప్లవం మహత్పదం పుణ్య యశోమురారే భవాంబుదిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాం న తేషాం అని అంటారు. సమాశ్రితాయై అంటే శరణాగతి చేయటం. ఎవరైతే భగవంతుడి యొక్క శ్రీచరణాలను ఆశ్రయిస్తారో అటువంటి వాడికి ఏమవుతుందట, ఇంత పెద్ద సంసార సాగరం అంటాం కదండి, సంసార సాగరంలో కొట్టి ముట్టాడుతున్నాం అంటారు కదా, ఆ సంసార సాగరం ఎంతైపోతుందట అంటే ఒక గోవు దూడ పాదం ఉంటుంది కదండి, దూడ కానీ బురదలో పాదం పెట్టింది అనుకోండి, ఇంత చిన్న హోల్ అవుతుంది, దాంట్లో ఎంత నీళ్లు ఉంటాయి, తక్కువగా ఉంటాయి. అన్ని నీళ్ళు అయిపోతుందంటే ఈ సంసార సాగరం మొత్తం ఎవరైతే భగవంతుడికి శరణాగతి చేస్తారు. అంత నీటిని ఎంత సులభంగా దాటొచ్చండి, ఒక పాదం పెడితే సరిపోతుంది దాటి అంతే. అలా సంసారాన్ని దాటేయచ్చట ఎవరైతే భగవంతుడి యొక్క పాదాలకు శరణాగతి చేస్తారు. కాబట్టి ముక్తి కావాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఏకైక మార్గం ఏమిటి అని అంటే అది భక్తి శరణాగతి మాత్రమే, ఇంకా ఏ మార్గము పని చెయ్యదు. ఓకే ప్రభుజీ, మోక్షం అంటుంటాం, ముక్తి మోక్షం ఒకటేనా? ఇవి రెండు కూడా భగవంతుని చేరుకోవడాన్నే ముక్తి మోక్షం అని అంటారా? ఎస్, ముక్తి మోక్షము అని అంటే చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుంది అని అంటే భగవంతుల్లోకి వెళ్ళి కలిసిపోవటము అని అనుకుంటారు, ఐక్యం అయిపోవటము అని అంటారు. చాలా మంది ఈ మాట వాడుతూ ఉంటారు అనమాట, ఐక్యం అయిపోవాలి భగవంతుడి లోపల. మనం ఏమి భగవంతుడి లోపల ఐక్యం అవ్వడానికి పుట్టలేదండి. జీవులం అందరూ కూడా జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస్, మనందరం కూడా భగవంతుడి యొక్క సేవ చేయడానికి ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్ల ఉంది, ఆవిడికి అమ్మ అంటే చాలా ప్రేమ ఉన్నప్పుడు ఆ చిన్న పిల్ల వచ్చి అమ్మతోటి, అమ్మ మళ్ళీ నేను నీ పొట్టలోకి దూరిపోతాను, నీ శరీరంలోకి వెళ్ళిపోతాను అని అంటే, ఒరే శరీరంలోకి వెళ్ళటం ఏంట్రా, నువ్వు అమ్మ అంటే ప్రేమ ఉంది అని అంటే నువ్వు ఏదో ఒక సేవ చేయాలి, అమ్మకి నచ్చినట్టుగా ఉండాలి, అమ్మకి నచ్చే విధంగా ఉండాలి, అదే సేవ కదండి. అమ్మ పొట్టులోకి వెళ్ళిపోవటం ప్రేమనా, లేదా అమ్మకి నచ్చే పనులు చేయటం ప్రేమనా? నచ్చే పని చేయటం. కాబట్టి భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి ముక్తి అని అంటే భగవంతుడు లోపలికి వెళ్ళిపోవాలి అని కోరుకోవటం కాదు, భగవంతుడినే అయిపోవాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. కానీ అది కాదండి ముక్తి అంటే. ముక్తి అంటే భగవంతుడి యొక్క సేవ చేయటం. భగవంతుడి యొక్క సేవ కాదు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ. భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ కాదు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ. భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ కాదు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ. దాసానుదాసో తవ పాదేయిక మూలం, ఇది ముక్తి అని అంటే. మనం చాలా మందికి ప్రశ్న, ఒకవేళ మనకి ముక్తి వచ్చేసింది అనుకోండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఏం చేస్తాము? సేవ చేసుకుంటాం. ఎస్, సేవ చెయ్యాలి అనే వాళ్ళకే అక్కడికి అలౌడ్ ఉంటుంది, లేకపోతే అలౌడ్ ఉండదు అనమాట. నేను కూడా మీరు వైకుంఠానికి ఎందుకు వెళ్తున్నారండి అని వీసా స్టాంపింగ్ వాళ్ళు అడిగారు అనుకోండి, ఏం లేదండి మేము కొద్దిగా మాకు వైకుంఠం చూసి రావాలని ఉంది అనుకోండి, రిజెక్ట్ అనేసిస్తారు. టూరిస్ట్ గా వెళ్ళలే మనం వైకుంఠానికి, పర్మనెంట్ రెసిడెంట్ గానే వాళ్ళు వీసా ఇస్తారు. ఆ పర్మనెంట్ రెసిడెంట్ లో కూడా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అన్నమాట మనకి భగవంతుడి యొక్క సర్వీస్. ఎవరైతే ఎంజాయ్మెంట్ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళకి పరలోకానికి అలౌడే ఉండదు. ఎవరైతే సేవా భావనలో ఉంటారో వాళ్ళకి మాత్రమే భగవంతుడి దగ్గరికి అలౌడ్ ఉంటుంది. ప్రభుజీ, జీవాత్మ అంటుంటారు, జీవుడు జీవాత్మ రెండు ఒకటేనా, వేరు వేరంటారా? ఎస్, మనకి 3 రకాల శరీరములు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే దాన్ని స్థూల శరీరము అని అంటారు, అంటే చర్మము, బ్లడ్, బోన్స్ వీటన్నిటితో ఉండే స్థూల శరీరం అంటారు. దీంట్లోపల సూక్ష్మ శరీరం అని ఉంటుంది, మన బుద్ధి అహంకారములతో స్థూల శరీరం ఉంటుంది అనమాట. దాని లోపల స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, దాని లోపల మనకి కారణ శరీరము అని అంటారు, దాన్ని ఆత్మ, జీవాత్మ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను స్టూడియోకి వస్తుంటే ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఆయన పక్కన నుంచి ఇలా తీసుకెళ్తూ ఉన్నారనమాట. సపోజ్ పలానా వ్యక్తి వెళ్ళిపోయారండి అని అంటారు. వెళ్ళిపోయారు అని అంటే ఇక్కడే కదండి మన ముందే కనిపిస్తున్నారు కదా, మరి వెళ్ళిపోయారు అని ఏం వెళ్ళిపోయింది? ఆత్మ. ఇదే బేసిక్ అండర్స్టాండింగ్. కానీ ఎంతమందికి ఈ విషయం గురించి, అరే ఆత్మ వేరు శరీరం వేరు అని మనం గుర్తించేసామనుకోండి, ఈ శరీరం పైన అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాం చెప్పండి? అసలు ఎవరైనా అద్దెల్ని అలంకరించుకుంటారా? మీకు ఈ స్టూడియో అంటే జస్ట్ రెంట్కే ఇచ్చారంటే మీరు ఒక ₹1,00,00,000 పెట్టి దీన్ని రీమోడిఫికేషన్ చేస్తారా? లేదు, ఆలోచిస్తాం ప్రభుజీ, ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఎప్పుడైతే మన సొంత ఇల్లు ఉంటుందో అక్కడ అలంకరించుకుందాం అని అనుకుంటారు కదా. కానీ మనందరం చేసే పని ఏంటి? ఇది తెలుసు, అదే ఈ శరీరము పర్మనెంట్ కాదు, అయినా సరే మనం ఈ శరీర పోషణలో ఉన్నాం. కానీ శరీర పోషణలో ఉండద్దు అని చెప్పట్లేదండి, కానీ ముఖ్యమైన ఆత్మని మర్చిపోరాదు, అది అన్నిటికంటే ముఖ్యం. జీవాత్మ మనము అని అంటే, ఇప్పుడు చూడండి, ఇది నా చెయ్యి అంటాం,
నా చెయ్యి, నా షర్ట్, నా వాచ్, నా తల, నా కళ్ళు, మరి నువ్వెవరు? నా 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 అంటున్నావు కదా, మరి నువ్వెవరు అని కానీ మనం ప్రశ్న చేసుకుంటే మనకు తెలుస్తుంది మనం ఈ శరీరం కాదు. శరీరం అయితే మరి ఆ వ్యక్తి అలానే ఉన్నాడు కదా, వెళ్ళిపోయారు అని ఎందుకు అంటున్నారు? జీవులం మనం, మనందరం కూడా ఆత్మ, అదే జీవాత్మ అంటారు. కేవలం ఈ మూడే కాదండి, ఇంకొక ఆయన కూడా మన శరీరంలో ఉన్నారు, ఆయన పరమాత్మ. మన హృదయంలో, హృదయ స్థానంలో ఇద్దరుంటారు వ్యక్తులు, జీవాత్మ, పరమాత్మ, ఇద్దరు. జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మను తెలుసుకొని పరమాత్మకు శరణాగతి చేసి పరమాత్మ సేవ చేస్తారో దాన్నే ముక్తి మోక్షము అనేది. కాబట్టి జీవుడు జీవాత్మ రెండు ఒకటే, జీవాత్మ ఒకళ్ళు, పరమాత్మ ఒకళ్ళు. పరమాత్మని తెలుసుకోవటమే జీవుడి యొక్క లక్ష్యం. పూజ చేస్తున్నాము అంటే చాలా వరకు భయం ఒకటి మొదలైంది ప్రభుజీ అందరిలో. ఏం చేస్తే ఏం తప్పు అవుతుందో, దానివల్ల మాకేమన్నా మళ్ళీ అపచారం జరుగుతుందో, ఇట్లాంటి భయాలు ఎక్కువైపోయినాయి ప్రభుజీ. అదే కదా, ఎందుకంటే మనం దేవుడితో బిజినెస్ చేయాలి అని ప్రయత్నిస్తున్నాం కాబట్టి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా తప్పు రాసాం అనుకోండి అయిపోయానంటే. బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా తప్పు చేసాం అనుకోండి, ఎందుకంటే వీడు ఏం ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు నేను ఇది ఇలా చేస్తే దేవుడు నాకు అది అలా ఇవ్వాలి, అయ్యా నువ్వు నాకు ₹1,00,00,000 ఇస్తే నేను నీకు 10 కొబ్బరికాయలు కొడతాను. ఏంటి దేవుడు మీకు ₹1,00,00,000 ఇస్తే మీరు 10 కొబ్బరికాయలు కొడతారా దేవుడికి? ఎంత పెద్ద దానం ఇస్తున్నాడు చూడండి దేవుడికి. అసలు ఇలా తయారైపోయాం కదండి. మనకి ఏం అవసరం లేదు, ప్రేమ మనకు అవసరం లేదు భగవంతుడి పట్ల. దేవుడా నువ్వు నాకు ఇది ఇవ్వు, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, నాకు బట్టలు ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు కార్లు ఇవ్వు, నాకు ఇల్లులు ఇవ్వు, నాకు పిల్లలు ఇవ్వు, నాకు పెళ్లి చెయ్యి. మనం తిరుపతి ప్రవచనాలు చెప్తూ ఉంటే ఒక మంచి భార్య కోసం తిరుప్పావై వ్రతం చేయొచ్చా, మంచి భర్త కోసం తిరుప్పావై వ్రతం చేయొచ్చా? ప్రతిదీ కూడా మనం మన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుని వాడుకుంటున్నాం. ఆయన ATM మషిన్ లాగా కార్డు పెట్టామా, డబ్బులు తీసుకున్నాం, దాని తర్వాత వదిలేసాం. కాబట్టి భగవంతుడు అంటే మనకి సేవ చేయడానికి వచ్చినవాడు కాదండి. భగవంతుడు అంటే మనం ఆయన సేవ చేయాలి, ఆయనను మనం ఆశ్రయించాలి, ఆయనను మనం సేవించాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, తల్లి ఇలా ఎత్తుకుంది. మేము చిన్నప్పుడు చూస్తాం, మేము కూడా చేసే ఉంటాం. అప్పుడప్పుడు అమ్మ జుట్టు పట్టుకొని ఇలా పీకుతారు చూసారా, పిల్లలు ఇలా పట్టుకొని ఇలా పీకేస్తుంటే అమ్మ అంటుంది ఓ ఇలా ఇలా తీసేసి ఓ మా కన్నా మా బంగారు కొండ అని అంటుంది. అంతేగాని నా జుట్టు పీకినందుకు లాగా ఒకటి పీకి పెడుతుందా పిల్లవాడిని? లేదు ప్రభుజీ. ఎందుకంటారండి? పిల్లల్ని గారాబం చేస్తుంటారు ముద్దుగా, అంటే తెలిసి తెలియని వయసు, ప్రేమ. పాపం వాడికి ఏం తెలుసండి జుట్టు పీకితే నొప్పేస్తుంది మా అమ్మకి అని. కానీ తల్లికి ఆ పిల్లవాడి పైన ప్రేమ అంటే ఏమనిపించదు. అవును, అంతేనా? కొన్నిసార్లు పిల్లలు చూసారా మూత్రం పోసేస్తూ ఉంటారు, ఆ తాతగారు ఎత్తుకున్నప్పుడు అమ్మమ్మ ఎత్తుకున్నప్పుడు ఏమని అంటారా అండి, తీసి పిల్లవాడిని ఇలా పడేస్తారా పాట అని? ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత ఒకళ్ళని చూసానమాట మేము, ఓ మా పిల్లవాడు మా మనవాడు మూత్రం పోసాడే అని ఎగిలిపోతున్నాడు ఆయన. ఎందుకు? ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడు ప్రేమైకమూర్తి. అందుకే కృష్ణుడి గురించి ఏమన్నా మనం ప్రేమ స్వరూపం. ఆయనని మాత్రం మనకి తెలియగా అయ్యా నా భక్తిమాన్, నాకు భక్తి లేదండి, నాకు మంత్రాలు తెలియదు, నాకు నీ పైన అంత ప్రేమ లేదు స్వామి, నాకు తెలిసింది మా గురువులు చెప్పిన విధంగా నీకు పూజ చేస్తున్నా, నువ్వే అన్నిటినీ కాపాడుకో, నువ్వే ఇది ఆరాధన పూర్తి చెయ్యి అని ప్రేమతో చేస్తే స్వామి ఎందుకు అలా చేయడండి? ఎలా చేసినా సరే స్వామి స్వీకరిస్తాం. ప్రేమ ఉండాలంతే. కానీ మనకి ప్రేమ అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు. అయ్యా నువ్వు నాకు ఈ కోరిక తీర్చేసేయ్, ఇదే నాకు నీతో ఉండే సంబంధం, ఇంతే. కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు కూడా చేసే అన్నిటికంటే పెద్ద పొరపాటు ఏంటంటే భగవంతుణ్ణి కేవలం భౌతిక కోరికల కోసం ఆశ్రయించాలి అని చెప్పటం అన్నిటికంటే పెద్ద అపరాధం. కాబట్టి ఎప్పుడూ అలా చేయకూడదు. స్వామిని ప్రేమతో ఒక తండ్రిలా, ఒక పిల్లవాడిలా, లేదా ఒక స్వామిలా మనం ఆరాధన చేయాలి. కాబట్టి దాంట్లో ఎప్పుడు తప్పు ఉండదండి. ప్రభుజీ, సాధారణ భక్తులు ఆ రకంగా కృష్ణ భగవాను పూజించిన సేవ చేసుకున్నా కూడా వస్తాడా ప్రభుజీ భగవానుడు? ప్రేమతో పిలిస్తే వస్తారు, ఎవరు పిలిచినా వస్తారు, ఎవ్వరు పిలిచినా ఆయన వస్తారు. వ్యాధశ్చాచరణం ధ్రువస్య వయః విద్యా గజేంద్రస్య కా కుబ్జాయాం కిము నామ రూపమధికం కిం తత్సుధామోదనం వంశక్కో విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ.
ఒక 5 ఏళ్ల పిల్లవాడు ధ్రువుడు పిలిచాడు, రాలేదా అండి భగవంతుడు? ఒక ఏనుగు పిలిచింది గజేంద్రుడు, వచ్చాడా లేదా? ఒక కుబ్జ అనే ఒక కురూపి స్త్రీ పిలిచింది, స్వామి కృపనిచ్చేశాడు కదా. ఉగ్రసేన మహారాజు, సుధామ, ఆయన పాపం డబ్బులే లేవు. కృష్ణుడు ఏ కులాన్ని చూసో లేదా జ్ఞానాన్ని చూసో లేదా డబ్బుల్ని చూసో అందాన్ని చూసో వయస్సుని చూసో యోగ్యతని చూసో రాడండి. భక్త్యా తుష్టతి నహి గుణేర్ భక్తి ప్రియో మాధవ. కృష్ణుడు ఉన్నాడు, స్వామి పలుకుతాడు అనే నమ్మకంతో ఎవరైతే పిలుస్తారో, ఇప్పుడు ఎవరైనా ఆ శ్రీ భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూసి ఇది బొమ్మ అనుకుంటే బొమ్మలానే ఉంటాడండి. ఇది మట్టితో చేశారా అంటే మట్టే ఉంటాడు. స్వామి ఉన్నాడు అని నమ్మితే ఎక్కడైనా భగవంతుడు ఉంటాడు. ఎవరైనా చెప్పారనుకోండి, అరే ఈ మట్టి విగ్రహంలో భగవంతుడు రావటం అపరాధం అని అంటే వాడికి భగవత్ తత్వం గురించే తెలియదు. మీకు ప్రేమ ఉందనుకోండి, ఎక్కడ పిలిచినా ఒక వ్యక్తి వస్తారు. అవునా కాదా చెప్పండి? అవును ప్రభుజీ. మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామండి. అయితే వాళ్ళు అన్నారు, ప్రభుజీ మా ఈ చిన్న ప్రోగ్రామ్కి వస్తారని మేము అనుకోలేదు ప్రభుజీ, కానీ పిలవంగానే మీరు వచ్చారు. ఒక చిన్న వ్యక్తినండి, ఒక ఇన్సిగ్నిఫికెంట్ పర్సెంట్ లైక్ మీ ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత ఆనందపడ్డారు, అరే మా ప్రదేశానికి కూడా వస్తారా, మా ఇంటికి వస్తారా ప్రభుజీ అని ఆనందపడ్డారు. అదే ప్రేమతో పిలిస్తే భగవంతుడు రాడు ఈ వస్తువులోకి అని చెప్తే అసలు భగవంతుడు ప్రేమ ఉన్నట్టేనా? అసలు ఆయనకు భగవంతుడి గురించి తెలిసినట్టేనా? కాబట్టి ఎవరైతే విగ్రహారాధన దూషిస్తారో మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ ఇగ్నోరెంట్ పీపుల్ ఇన్ ద ఎంటైర్ క్రియేషన్. మా స్వామికి మనం అంటే ప్రేమ, మనందరం అంటే ప్రేమ, కాబట్టి మనం ఎక్కడికి పిలిచినా ఆయన వస్తారు. కాబట్టి ఆ ప్రేమ ఎవరు పిలుస్తారు అని కాదండి, ఎవ్వరు పిలిచినా సరే ప్రేమతో నమ్మకంతో కృష్ణుడు ఉన్నాడు. ద్రౌపదీదేవి పిలిచినప్పుడు రాలేదా అండి? ఏమైనా చూసుకున్నాడు ఆయన? యోగ్యతలు ఏం చూసుకోలేదే. ఎవ్వరు పిలిచినా ఆయన వస్తారు అన్నమాట. ఆయన రెడీగా ఉంటారు, ఆయన ఇలా ఉంటాడు, రెడీ టు జంప్ అన్నట్టుగా. ఎవరు పిలుస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని. కానీ మనం ఏం చేస్తామండి, మన సంరక్షణ మనం చూస్తాం. అయ్యా నేను ఎలా నన్ను కాపాడుకోవాలి అని చూసుకుంటాం. కాబట్టి ఆయన హ్యాపీగా అక్కడ ఉంటారు. అయ్యా నాదేం బాధ్యత కాదు స్వామి, నీదే తండ్రి అని మనం చేతులు ఎత్తేసాం అనుకోండి, ఆయన మనల్ని కాపాడు. ఓకే ప్రభుజీ, కృష్ణ భగవానుని అవతార పరిసమాప్తి ఎలా జరిగింది ప్రభుజీ? భగవంతుడి యొక్క మీరు అడిగినట్టుగా కరెక్ట్ విషయం అడిగారు. అవతార పరిసమాప్తి ఇలా చెప్పాలి కృష్ణుడిని సంబోధించినప్పుడు, లేదా రాముడిని, ఏ భగవంతుడి యొక్క అవతారమైనా సరే. భగవంతుడికి పుట్టుక ఉండదండి. జన్మ కర్మచమే దివ్యం. భగవంతుడు ఏం చెప్పారు? ఆయనది దివ్యమైన జన్మ. దాన్ని మనం అవతారము అని అంటాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెప్తారా, రోజు ప్రొద్దున పూట సూర్యుడు పుడతాడు, సాయంత్రం పూట చనిపోతాడు అని అంటారా? లేదు. ఏమంటాం మనం? సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు, అంతేనా? అవును ప్రభుజీ. భగవంతుడు కూడా ఉదయిస్తాడు, భగవంతుడు కూడా అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమిస్తాడు అంటే పోయినట్టేనా? ఇంకా ఆయన నీకు కనిపించట్లేదు, కానీ ఇంకెక్కడ ఉన్నట్టే కదా. అవును. ఇప్పుడు మనకి ఇండియాలో సూర్యాస్తమయం అయిపోయింది అంటే ఇంకో దేశంలో సూర్యోదయం అవుతున్నట్టు కదా. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఆయనకి మరణము అనేది ఉండదు, జనమ అనేది ఉండదు. ఆయన మన పైన కృపతో అవతారాన్ని స్వీకరిస్తారనమాట. ఓకే, మీకు ఒక విషయం చెప్తాను. కొంతమందికి మెమరీ లాస్ పేషెంట్స్ ఉంటారు. మెమరీ లాస్ పేషెంట్స్ దగ్గరికి ఏం చేస్తారంటే అండి, వాళ్ళకి ఇంతకు ముందు ఉండే మెమరీస్ని చూపిస్తారనమాట. వాళ్ళ పిల్లల్ని, లేదా వాళ్ళు చిన్నప్పుడు తీసిన ఫొటోస్ని, వాళ్ళు ఉన్న ఊర్లని, అవన్నీ ఇలా చూపిస్తూ ఉంటారనమాట. చూపిస్తూ ఉంటే కొన్నిసార్లు ఏదో ఒకటి వాళ్ళ బ్రెయిన్కి ఇలా క్లిక్ అయ్యి అప్పుడు వాళ్ళు గుర్తుపట్టడం ప్రారంభిస్తారనమాట. వాళ్ళు ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్లోకి వస్తారు. భగవంతుడి యొక్క అవతారం ఎందుకోసము అని అంటే, మనందరం ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుపోతున్నాము. ఏదో మనం కూడా మెమరీ లాస్ అయిపోయినట్టు ఇదే నా వాళ్ళు, ఇదే నా ప్రపంచం, ఇదే నా ఇల్లు అని తిరుగుతున్నారు. వీడి నిజమైన స్వరూపాన్ని చూపించాలి అని స్వామి అవతరించి, స్వామి యొక్క లీలల ద్వారా, రామాయణ భాగవతాదుల ద్వారా, అయ్యా ఇది నువ్వు ఈ ప్రదేశానికి చెందినవాడివి అని మనకు చూపిస్తారు. అప్పుడు ఓ నేనైతే ఈ మనుష్యుని కాదా, ఓ అయితే ఇది నేను ఈ కులానికి చెందినవాడిని కాదా, ఈ ప్రాంతానికి చెందినవాడిని, నేను కృష్ణుడి దాసున్నా, నేను ఉండాల్సింది ఆ భగవంతుడి యొక్క లోకంలో కదా అని మనం కూడా మర్చిపోయిన వాళ్ళకి కొద్దిగా బుద్ధిని ఇవ్వడానికి స్వామి అవతార స్వీకారం చేస్తారనమాట.
మనందరం పడిపోయి సముద్రంలో సముద్రంలో పడిపోవటం అంటే ఏంటండి, మునిగిపోవటం. అవును. కానీ సముద్రంలో మునిగేవాడిని కాపాడాలి అని అంటే ఎక్కడో ఆకాశం నుంచి కాపాడలేం కదండి, ఆయన కూడా సముద్రంలోకి రావాలి కదా. అలా భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో దిగి మనల్ని పట్టుకొని బయటికి తీసుకురావడానికి ఆయన ఒక అవతారాన్ని స్వీకరిస్తారు. ఆ ప్రయోజనం అయిపోయినట్టు ఏంటి ప్రయోజనం భగవంతుడు అవతరించడానికి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అయ్యా, ఎక్కడైతే ధర్మం నశిస్తుందో అక్కడక్కడ నేను అవతరిస్తా. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయ్యా, ఎక్కడైతే భక్తుల్ని కాపాడాలో, ఎక్కడైతే అధర్మాన్ని నాశనం చేయాలో, ధర్మాన్ని స్థాపన చేయాలో అక్కడ నేను అవతరిస్తాను అని. కాబట్టి అప్పుడప్పుడు భగవంతుడు వివిధ రూపాలలో అవతరిస్తారు. అవతారం అయిపోయింది అంటే ఆ ప్రయోజనం అయిపోయింది అన్నప్పుడు అవతార పరిసమాప్తి చేస్తారనమాట. కాబట్టి చాలామంది కృష్ణుడు చనిపోయాడు, కృష్ణుడు పుట్టాడు. కృష్ణుడు పుట్టలేదండి, కృష్ణుడు చనిపోలేదు. కృష్ణుడు అవతరించారు, కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారు. మనం పుట్టంగానే అని ఏడుస్తూ ఉంటారు. ఏడవకపోయినా సరే, ఎవరైనా ఏడవకపోతే ఏం చేస్తారంటే డాక్టర్ వచ్చి రెండు వేస్తాడనమాట, ఏడవాలి మనం. కానీ కృష్ణుడు పుట్టినప్పుడు తెలుసా అండి, నవ్వుతూ పుట్టాడు. అమ్మ నాన్న ఆశ్చర్యపోయాడు. జలధరుదేహు నాజాను చతుర్బాహు సరసీరు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సురకుండల ప్రభాయుత కుంటల లాటు వైఢూర్య మణి గణవరి కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపావిశాలు జూచి తిలకించి పొలకించి యొబ్బి చెలరేగ వసుదేవుడు ఉత్సహింపే అని అంటారనమాట భాగవతంలో. అంత ఆనందపడిపోయేవాడు కృష్ణుని చూశాక. వసుదేవుడు పుట్టంగానే శంఖచక్ర గదా పద్మములు పట్టుకొని వసుదేవుడు అంతా ఆనందపడ్డారనమాట కృష్ణుడు అవతరించినప్పుడు. ఎప్పుడైనా మీరు చూసారండి పిల్లవాడు పుట్టినప్పుడు నాన్న అమ్మ బాగున్నారా మీరు అని అడగటం? కానీ కృష్ణుడు పుట్టంగానే వాళ్ళ చరిత్రలు మొత్తం కూడా చెప్తారు, వసుదేవుడిది ఇంకా దేవకీ దేవిది. దాంతోపాటు ఎంత ఆనందంగా అంటే చతుర్భుజ రూపంలో ఎవరైనా పిల్లలు చూసారా శంఖచక్రం పట్టుకొని రావటం? లేదు. కాబట్టి మనందరం ఏడుస్తూ పుట్టాం కాబట్టి మనది జన్మ. కానీ కృష్ణుడు నవ్వుతూ ఆయన యొక్క స్వరూపంతో అవతరించి తల్లిదండ్రుల్ని ఉద్ధరింపజేయడానికి స్వీకరించిన అవతారము అని అంటారు. కాబట్టి భగవంతుడికి ఎలా అయితే పుట్టుక లేదో అలానే మరణము కూడా లేదు. స్వామి ఎప్పుడు కూడా ఈ వర్డ్ యూజ్ చేయకూడదు కృష్ణుడి దగ్గర. కృష్ణుడు చనిపోయాడట, రాముడు చనిపోయాడట, ఇవన్నీ మనం అపరాధం అవుతుంది అనమాట. కాబట్టి మనం కరెక్ట్గా మీరు చెప్పిన వర్డ్గా అవతార పరిసమాప్తి. కృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి ఎలా జరిగింది? మేము ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ప్రకారంగా చెప్పట్లేదు, శాస్త్రంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్తున్నాం. కాబట్టి దీంట్లో చాలా తేడా ఉంది. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు రీల్స్ పంపిస్తూ ఉంటారు, అందులో ఏదో కృష్ణుడు ఇలా అయిపోయాడట అలా అయిపోయాడట అని చెప్తూ ఉంటారు. దాన్ని నమ్మకండి. మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు. ప్రతి ఒక్కరు కూడా ధర్మం గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సాధువుల్ని ప్రశ్నించడానికి రెడీ అయిపోయారు. కానీ సాధన ఏమీ లేదు, శాస్త్ర అధ్యయనం ఏమీ లేదు, సేవ ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి మైక్ వచ్చింది కదా, కెమెరా ఉంది కదా అని మాట్లాడుతున్నారు అనమాట. కానీ అది కాదండి కరెక్ట్ విధానం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన. ఒక గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఎంత కష్టం తెలుసా అండి మీకు? ఒక విధంగా శాస్త్రం విషయాలు నేర్చుకోవాలి అని అంటే ఆ నమ్మకం, ఆ డెడికేషన్, ఆ ఇంట్రెస్ట్, ఆ సేవ, పరిప్రశ్న ఇవన్నీ కావాలి మనకి. ఇప్పుడు ఒక విషయం మనకి టీవీ మాధ్యమంగానో మన ఇంటర్నెట్ మాధ్యమంగానో అన్ని సులభము అయ్యాయి. ఆ సులభం అవ్వటంలో రెండు ఉన్నాయి. ఎవరైనా మాట్లాడింది మనం నమ్మేస్తాం. అలా కాదు. మనం ఎప్పుడు మేము ఒకటే విషయం చెప్తాం, ఎవరైతే సాధువులు చక్కటి పరంపరాగతంగా జ్ఞానాన్ని నేర్చుకున్నారో, ఎవరైతే శాస్త్ర అధ్యయన చేశారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి. ఎవరైతే గురువుల్ని ఆశ్రయించి గురువుల దగ్గర నుంచి విన్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే జీవితంలో సొంతంగా దాన్ని సాధన రూపంగా వాళ్ళు చేస్తున్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వినాలి. కాబట్టి మనకి భాగవతం చెప్తుంది, భగవంతుడు ఒకానొక సమయంలో అయ్యా ఈ ప్రపంచంలో ఉండే అధర్మ మొత్తం కౌరవుల వైపు ఒక్కసారి అందరినీ గ్యాదర్ చేసేసి కంప్లీట్ చేసేస్తాడు అనమాట. ఇక అయిపోయింది అని అనుకున్నప్పుడు ఆయన చక్కగా ఒక దగ్గర ప్రభాస క్షేత్రము అనే ప్రదేశంలో ఆయన ఇలా ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఒక వేటగాడు వచ్చి
ఒక జింకని వేటాడుతున్న ఆయన కృష్ణుడి యొక్క పాదాన్ని, శ్రీపాదాలను చూస్తూ జింకలా అనుకొని బాణాన్ని వేశారు. వేసినప్పుడు అది కృష్ణుడి యొక్క పాదానికి తాకింది. మీకు ఒక విషయం చెప్తాను, లాజికల్గా ఆలోచిద్దాం. మీ అందరికీ లాజిక్ థింకింగ్ చాలా ఎక్కువ కదండి. పాదాలలో బుల్లెట్ దిగింది అని అనుకుందాం, బాణం కూడా పక్కన పెట్టేసేయండి, చనిపోయాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా? మన సీరియళ్ళల్లో, సినిమాలలో అయితే ఇక్కడ బుల్లెట్ తగినా సరే లేచి నించొని మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పాదాలలో బాణం తలిగితే ఎలా కృష్ణుడిని అవతార సమాప్తి చేశారు, శరీరాన్ని చాలించేశారు అని ఎలా చెప్తాను చెప్పండి? కాబట్టి అదొక లీల. ఎందుకండి కృష్ణుడు ఇలా లీల చేశారు? ఎందుకంటే ఆయన చనిపోయాడు అని చెప్పడానికి కొంతమందికి వీలు చూపించాలి కదా. కృష్ణుడు అండి ఈజ్ నాట్. ఇప్పుడు కొంతమంది అంటారు, మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే. కృష్ణుడు అలాంటి వాడు కాదనమాట. కాబట్టి అయ్యా నువ్వు నన్ను నమ్ముకో, నేను నీకు కావాల్సినంత శ్రద్ధ, విశ్వాసం, భక్తిని ఇస్తాను. నువ్వు నన్ను నమ్మకు, నీకు కావాల్సినన్ని రీజన్స్ ఇస్తాను నన్ను నమ్మకపోవడానికి. కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక రీజన్ ఇవ్వడానికి అనమాట. భక్తులకి భగవంతుడు అంటే ఎంత అపరిమితమైన ప్రేమ ఉంటుంది అని అంటే, స్వామి యొక్క అవతార పరిసమాప్తి గురించి ఎందుకంటే స్వామి యొక్క ఈ ప్రపంచంలో ఇలా ఉన్న, స్వామి అక్కడ ఉన్న భక్తులకు ఒకటే. అప్పుడు జరా అనేవాడికి ఏం చెప్పారు? అయ్యా తప్పైపోయింది స్వామి, నీ శ్రీపాదానికి నేను బాణం వేసా అంటే, ఏం కంగారు పడకు, నువ్వు వైకుంఠానికి వెళ్ళిపో అంటే ఆయన ప్రదక్షిణ చేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు బాణం వేసినోడు. కానీ బాణం తలిగిన వాడేమో చనిపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఒకళ్ళు చెప్తున్నారు కృష్ణుడు నరకంలో ఉన్నాడట. ఏంటండి, బాణం వేసిన వాడిని వైకుంఠానికి పంపించి ఈయనెందుకు నరకానికి వెళ్తారు చెప్పండి? కాబట్టి భాగవతం ఏం చెప్తుంది అని అంటే, ఆయన కృష్ణుడు అలానే నమ్ముతూ అందరూ దేవతలందరూ కూడా వాళ్ళ వాహనాలలో ఆకాశాన్ని మొత్తంలో కూర్చొని, అయ్యా మా కోసం నువ్వు అవతరించావు, ఇంతమంది దుష్టుల్ని సంహరించావు అని పుష్పవృష్టి కురిపిస్తుండగా స్వశరీరంతో, అలాని శరీరం వదిలేసి కృష్ణుడు ఆత్మ వెళ్ళిపోయింది. కృష్ణుడికి ఆత్మ మనలాగా శరీరం వేరు వేరు కాదు, ఆయన సచ్చిదానంద స్వరూపం. మొత్తం ఆయనకి ఆత్మ వేరు, శరీరం వేరు, హార్ట్ వేరు అలా ఉండదండి. స్వామి ఒకటే ఒక అద్భుతమైన స్వరూపం అనమాట. ఆ స్వశరీరంతో ఆయన యొక్క నిత్యధామానికి వెళ్ళిపోయారు. శ్రీవైకుంఠం గోలోకానికి ఆయన చేరుకున్నారనమాట. కాబట్టి ఆయన అవతరిస్తారు, అవతార పరిసమాప్తి చేస్తారు. అపియర్స్ అండ్ డిసపియర్స్. అది భగవతత్వం.